హాయ్ అండి, నమస్తే. నేను మీ దివ్య. వెల్కమ్ బ్యాక్ టు డైన్ విత్ దివ్య. ఈరోజు వీడియోలో స్పెషల్ ఆంధ్ర స్టైల్లో మామిడికాయ పప్పుని ఈజీగా చాలా టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో మీతో షేర్ చేసుకోబోతున్నాను. బ్యాచిలర్స్కి, కొత్తగా వంట నేర్చుకునే వాళ్ళకి చేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది. సమ్మర్ స్పెషల్గా మామిడికాయలతో చేసే రెసిపీస్లో ఈ మామిడికాయ పప్పు అనేది ఎప్పుడు ఫస్ట్ ప్లేస్లోనే ఉంటుంది. ఇప్పుడు సీజన్తో పని లేకుండా ఈ మామిడికాయలు సంవత్సరం పొడుగునా దొరికేస్తున్నాయి. కాబట్టి ఇలా గనుక మామిడికాయ పప్పును చేసుకుని వేడివేడి అన్నంలో వేసుకుని నెయ్యితో కలిపి తింటే ఆ టేస్ట్ చాలా చాలా బాగుంటుంది. కానీ చేసే విధానం కూడా ఒకటి. ఒక్కొక్కరు ఒక్కొక్క పద్ధతిలో చేస్తూ ఉంటారు. ఈ వీడియోలో నేను ఎప్పుడూ చేసుకునే సింపుల్ ప్రాసెస్ని చూపిస్తున్నాను. మరి ఆ తయారు చేసే విధానం ఎలాగో చూసేద్దాం. ఈ మామిడికాయ పప్పును చేయడం కోసం ఇక్కడ నేను 1 కప్పు వరకు కందిపప్పుని ఒక బౌల్లోకి తీసుకున్నాను. ఇందులో వాటర్ని వేసుకుని 2-3 సార్లు బాగా కడిగి ఆ వాటర్ని తీసేసుకుని 1 కప్పు కందిపప్పుకి 2 కప్పుల వరకు వాటర్ని వేసుకుని అరగంట సేపు నానబెట్టుకోండి. ఇలా నానబెట్టుకోవడం వల్ల పప్పు చాలా తొందరగా ఉడుకుతుంది, అలాగే చాలా మెత్తగా కూడా ఉడుకుతుంది. 30 నిమిషాల తర్వాత చూడండి, పప్పు చక్కగా నానిపోయింది. ఇప్పుడు ఈ పప్పుని వాటర్తో సహా ఒక కుక్కర్లోకి తీసుకోండి. ఇందులో 1 టీ స్పూన్ వరకు పసుపు వేసుకుని కుక్కర్ మూతని విజిల్ని పెట్టేసి మీడియం ఫ్లేమ్ మీద 4 విజిల్స్ రానివ్వాలి. అది మీరు కుక్కర్లో కాకుండా విడిగా ఉడికించుకోవాలనుకుంటే బాగా మెత్తగా ఉడికించి తీసుకోండి. 10 నిమిషాల తర్వాత కుక్కర్ ఓపెన్ చేసి ఇలా చక్కగా ఉడికిన పప్పుని గరిటెతో కానీ పప్పు కవ్వంతో కానీ ఇంకా మెత్తగా మ్యాష్ చేసుకోండి. ఇలా చేసుకుంటే పప్పు చాలా టేస్టీగా మంచి టెక్స్చర్తో ఉంటుంది. ఇలా బాగా మ్యాష్ చేశాక ఇందులో చిన్న ముక్కలుగా తరిగిన పచ్చి మామిడికాయని 1 కప్పు వరకు వేసుకోండి. ఇక్కడ నేను పచ్చిగా కొంచెం పుల్లగా ఉండే మామిడికాయని తీసుకుంటున్నాను. అదైతేనే ఈ పప్పుకి చాలా మంచి టేస్ట్ వస్తుందండి. నెక్స్ట్ ఇందులోనే సన్నగా తరిగిన 3 పచ్చిమిర్చిని వేసుకోండి, లేదా మీరు తినే కారానికి తగ్గట్టు యాడ్ చేసుకోండి. అలాగే రుచికి సరిపడా ఉప్పును వేసుకోండి. నెక్స్ట్ పప్పు తీసుకున్న కప్పుతోనే 1.5 కప్పుల వరకు వాటర్ని వేసుకోండి. అలాగే 1 టీ స్పూన్ వరకు కారాన్ని వేసుకుని అంతా కలిసేట్టుగా బాగా మిక్స్ చేసుకోండి. ఇలా బాగా మిక్స్ చేశాక మీడియం ఫ్లేమ్లో 15 నిమిషాల పాటు మామిడికాయ ముక్కలు బాగా మెత్తగా అయ్యేలా ఉడకనివ్వాలి. ప్రతి 5 నిమిషాలకు ఒకసారి మధ్య మధ్యలో ఇలా కలుపుతూ ఉడికించండి, లేదంటే పప్పు చిక్కబడి అడుగంటిపోయి మాడిపోతుంది. 15 నిమిషాల తర్వాత మామిడికాయ ముక్కలు పూర్తిగా ఉడికిపోయాయండి. అదేవిధంగా పప్పు కన్సిస్టెన్సీ కూడా ఇలా కొంచెం పలుచగా ఉండాలి. చల్లారిన తర్వాత పప్పు కాస్త దగ్గర పడుతుంది. అదే మీరు ఉడికించుకునేటప్పుడే కాస్త పలుచగా ఉడికించుకుంటే చల్లారిన తర్వాత పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ అనేది వస్తుంది. ఇప్పుడు ఫ్లేమ్ ఆఫ్ చేసేసి ఇలా తయారు చేసుకున్న పప్పుకి తాలింపు పెట్టుకుందాం. దానికోసం ఒక కడాయిలో 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని వేసి వేడి చేయండి. ఆయిల్ వేడయ్యాక 1 టీ స్పూన్ వరకు జీలకర్రను వేసుకోండి. నెక్స్ట్ ఇందులోనే 1 టీ స్పూన్ వరకు ఆవాలు వేసుకోండి. అలాగే 4-5 దంచిన వెల్లుల్లి రెబ్బల్ని వేసుకుని 30 సెకండ్ల పాటు లో ఫ్లేమ్లో వేయించండి. వెల్లుల్లి నచ్చని వాళ్ళు ఇంగువను కూడా యాడ్ చేసుకోవచ్చు. 30 సెకండ్ల తర్వాత ముక్కలుగా చేసుకున్న 2 ఎండుమిర్చిని వేసుకోండి. అలాగే కొద్దిగా కరివేపాకును వేసుకొని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఇలా తాలింపు అంతా చక్కగా వేగిన తర్వాత ఫ్లేమ్ ఆఫ్ చేసేసి మనం ప్రిపేర్ చేసుకున్న పప్పులోకి వేసుకుని ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. ఇలా అంతా కలిసేటట్టు మిక్స్ చేసేసుకున్న తర్వాత లాస్ట్లో తరిగిన కొత్తిమీరని యాడ్ చేసుకుని మరొకసారి కలపండి. ఇలా కలిపిన తర్వాత చూడండి, పప్పు ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి. ఇప్పుడు ఈ పప్పుని అంతా ఒక సర్వింగ్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటే అంతే, ఆంధ్ర స్టైల్లో మామిడికాయ పప్పు రెడీ అయిపోయింది. చూసారు కదా, ఎంత సింపుల్గా, ఎక్కువ టైం కూడా తీసుకోకుండా చాలా రుచిగా తయారైపోయింది. ఇలా తయారు చేసుకున్న పప్పుని రైస్లోకైనా రోటీస్లోకైనా వేసుకుని తింటే చాలా చాలా బాగుంటుంది. మరి ఈ మామిడికాయ పప్పు మీకు కూడా నచ్చితే ఒక లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేశాక మీకు ఎలా కుదిరిందో మీ ఫీడ్బ్యాక్ని మన ఛానల్లో షేర్ చేసుకోండి. అదేవిధంగా మన ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.